అందరికీ నమస్కారం అండి. నా పేరు రేగళ్ళ వీరరాఘవ. మాది జగ్గంపేట మండలం అండి, కాకినాడ జిల్లా గొల్లలగుంట గ్రామంలో. నేను ఒక మహిళనిగా, ఒక సంఘ సభ్యురాలిగా ప్రారంభించిన నేను జిల్లా సమితి వరకు ఎదగడం జరిగింది. అదేవిధంగా 2017 జనవరి వరకు కూడా నేను జిల్లా సమితి ప్రెసిడెంట్‌గా చేయడం జరిగిందండి. నేను జిల్లా సమితి ప్రెసిడెంట్‌గా దిగిన వెంటనే నేను ప్రకృతి వ్యవసాయంలోకి రావడం జరిగిందండి. ఒక లీడ్ ఫార్మర్‌గా జాయిన్ అయ్యానండి ఫస్టు. లీడ్ ఫార్మర్‌గా జాయిన్ అయ్యి నేను ప్రకృతి వ్యవసాయంలో ట్రైనింగ్ తీసుకొని, నేను చేస్తూ వెదర సభ్యులతోటి ఒక 10 మంది సభ్యులతో నేను చేయిస్తూ లీడ్ ఫార్మర్‌గా జాయిన్ అయ్యాను. అలాగే నేను ఐసీఆర్‌పీగా కూడా ఒక 5 సంవత్సరాలు కాండ్రాల గ్రామంలో 5 సంవత్సరాలు నేను ఐసీఆర్‌పీగా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడైతే నేను ఎన్ఎఫ్ఎల్2గా నేను రామారం యూనిట్‌లో ఎన్ఎఫ్ఎల్2గా కూడా వర్క్ చేయడం జరుగుతుందండి. మేమేసి పంటలు, మేమేసి పదార్థాల గురించి చెప్తామండి. జీవామృతం తయారు చేస్తామండి. అది బలానికండి, శ్వాసజీవులవి పెరుగుతాయి దాని ద్వారాగా. ఘనజీవామృతం తయారు చేస్తామండి. పొలాల్లో వేసింది అది మనం డీఏపీ, యూరియా ఏమి అవసరం లేదండి. అది పొలాల్లో వాడతాము. అలాగే మేము గట్ల చుట్టూ మొక్కలేస్తామండి, పంటలేస్తాము. ఎందుకేస్తాము అంటే, మనకి వరి పంట వచ్చేటప్పటికి 4 నెలలు టైం పడుతుంది కాబట్టి, మేము గట్ల చుట్టూ వేసిన మొక్కల ద్వారాగా మేము ఆదాయం తీసుకోవడం జరుగుతుందండి. ఆదాయం తీసుకునేది ఈ సంవత్సరం అయితే నాకు 15,000 ఆదాయం రావటం జరిగిందండి. వరి పంట కంటే ముందే నాకు ఇది ఆదాయం వచ్చిందండి. ఇన్ని రకాల పంటలు కూడా మేము పండించే బయట వాళ్ళకి ఆదర్శంగా కనబడుతుంది. ఇంకా అనేక మంది మహిళలు మా పంటలు చూసి ఇంకా అనేక మంది రావడం జరుగుతుంది. ఇంకా మహిళలు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.